ఆటలాడుతూ ఉన్నారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ఉగ్ర రూపానికి ఇలా బలైపోయే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఈ వైసీపీ వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, అసలు సిట్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు సమర్పించినటువంటి సిట్ రిపోర్ట్లో అసలు నెయ్యి కాదు, అది పామ్ ఆయిల్, దాన్ని కెమికల్ కలిసి నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా వాళ్ళు తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పేసి సిట్ చెప్తే, అక్కడ పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. ఏమైనా ఇలాగ ప్రజలను తప్పుదోవ పట్టించడం, భగవంతుడి ఆగ్రహానికి గురవడం జరుగుతుంది తప్పనిసరిగా. ఇలాంటి ఆటలు ఆడకుండా, నాటకాలు ఆడకుండా, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుతూ అసెంబ్లీని కానీ శాసన మండలిని కానీ నడుపుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. హెరిటేజ్ ఉండే హెరిటేజ్ అండ్ కో అని చెప్పి అది ఎడిట్ చేసి తీసేసారని చెప్పి పేర్ని నాన్నగారు పేర్కొనడం జరిగింది. ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే, ఇటు హైందవపురం ఆ సంస్థ కూడా మీదేనా, అన్నీ మీయే కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ గందరగోళం అంతా చేస్తున్నది ఎందుకంటే, ఈ గందరగోళం అంతా చేస్తున్నది నెయ్యి నుంచి తప్పించుకోవడానికి. నెయ్యి నుంచి మీరు తప్పించుకోగలరేమో, కానీ భగవంతుడి నుంచి ఎవడో తప్పించుకోలేదు. అది హెరిటేజ్ అయినా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా. ఇప్పుడు నెయ్యిలో అపచారం జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది, ఇది వాస్తవం. ఎవడన్నా బుర్రన్నోడు గ్రహిస్తాడు కూడా. ఎందుకంటే నెయ్యి పామాయిల్లో కూడా ఫ్లేవర్ రావడానికి కొన్ని యాసిడ్స్ కూడా అందులో కలిపారని క్లియర్గా సిట్ రిపోర్ట్ ఉంది. అది కళ్ళున్న ప్రతివాడికి కనపడుతుంది, చెవులున్న ప్రతివాడికి కూడా కనపడుతుంది. అది వాస్తవమే కదా. మరి అలాంటప్పుడు ఈ బూటకాలు, ఈ నాటకాలు, ఈ వెర్రి వేషాలు, వెర్రి మాటలు అంతే కదా. ఈ ప్రజల్ని తప్పుదో పెట్టిస్తూ మేము తప్పు చేయలేదంటే మేము తప్పు చేయలేదు అంటారు. సరే, 5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో ఉండి హెరిటేజ్ వాళ్ళకి అందులో సంబంధం ఉన్నప్పుడు మీరెందుకు గుడ్డిగా మరి 5 సంవత్సరాల పరిపాలన చేశారు? అది వాస్తవం. వేళ ఏదేదో చెప్పి ప్రజలను పక్కన పెట్టించడం తప్ప ఎవరికి వ్యూహం అని చెప్పి ఈ ఎదవల వ్యూహమే. ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి ఇద్దరు వ్యూహం వల్ల మనం 24 గంటలు దాని గురించి ఆలోచించాల్సి ఉంది. మన పొరపాటు అవుతుంది, మన పనులు మానేసి. ఏం జరుగుతుందో తెలియక అసలు కల్తీ జరిగిందా, ప్రజా ఆరోగ్యం ఏమైనా దెబ్బతిందా, లేకపోతే ఇందులో మాఫియా ఎంటర్ అయిందా, లేకపోతే మెడికల్ మాఫియా ఎంటర్ అయిందా, ఇన్ని రకాలుగా ఆలోచన వస్తుంది మాలాంటి. ఇవన్నీ ఆలోచనలు రావడానికి కారణం ఆ కల్తీనే జరిగిందని తెలుసు. 5 సంవత్సరాలు ఆ పామాయిల్ అండ్ యాసిడ్స్తో తయారు చేసిన నెయ్యితో తయారు చేసిన లడ్డు అని తెలుసు. అవి అందరూ తిన్నారని తెలుసు. అసలు ప్రజల ఆరోగ్యం ఎలా ఉందో ఆలోచించడం మానేసి ఈ ఎదవగోలంతా ఎందుకు నాకు అర్థం కాదు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటటువంటి డ్రామాలన్నీ భగవంతుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆ భగవంతుడే వాళ్ళకి సరైన శిక్ష విధిస్తారు. నిన్న చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారు జైలు నుండి విడుదలయ్యాక మళ్ళీ అదే విధంగా టీడీపీ ప్రభుత్వం పైన కానీ